కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యవసాయ ప్రగతిని ఆర్బీఐ తన నివేదికలో కండ్లకు కట్టింది. వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, పంటల విస్తీర్ణం, ఉత్పత్తి ఏ విధంగా పెరిగిందో వివరించింది. కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఒక్క నివేదికతో కొట్టిపారేసింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయ ప్రగతి కండ్లను ముందు పెట్టింది. అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే వ్యవసాయాన్ని ఆగం పట్టించిన కాంగ్రెస్ సర్కారు తీరును ఆర్బీఐ నివేదిక ఎండగట్టింది. రెక్కలెరిగిన రైతులు, డొక్కలెండిన పశువులు, బీళ్లు బారిన భూములు, నోళ్లు తెరిచిన బావులు, పడావు పొలాలు, కరెంటు పడిగాపులు, బాయికాడ జాగారాలు, చెప్పుల బారులు, వలసల వలపోతలు, బక్క రైతు బలవన్మరణాలు. 60 ఏళ్ల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ పరిస్థితి ఇదే. రోటి కవడ అంటూ ఓటి మాటలతో ఉన్న గోచిని ఊడగొట్టింది కాంగ్రెస్. దేశమంతా రైతులు సాగు సంక్షోభంతో సంఘర్షణ సాగిస్తుంటే తెలంగాణ రైతన్న మాత్రం సమైక్య పాలకులతోనూ పోరాడాల్సి వచ్చింది. కేసీఆర్ రూపంలో కాలం కలిసి వచ్చినప్పుడు, కాళేశ్వరం అనే నీళ్లు, కరెంటు అనే భూతం దొరికినప్పుడు, మోడు వారిన చెట్టు లాంటి తెలంగాణ వ్యవసాయ రంగం కూడా పచ్చగా చిగురించింది. నాడు కాంగ్రెస్ పాలనలో పురుగుల మందే పెరుగన్నమైతే కేసీఆర్ ఆ పెరుగన్నాన్ని పరమాన్నంగా మార్చాడు. తెలంగాణను రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా నిలిపాడు. కేసీఆర్ సాగు సంస్కరణలను రిజర్వ్ బ్యాంకు తన తాజా నివేదికలో ఎలుగెత్తి చాటింది. 10 ఏళ్లలో సాగు విస్తీర్ణం 231% పెరిగింది. ధాన్యం దిగుబడి 280% వృద్ధి చెందింది. మడి తడిపేందుకు దుఃఖం పండిన సందర్భం నుంచి 3 పంటలకు సరిపోయే 1 కోటి ఎకరాలకు నీళ్లందించే గొప్ప సంపద సృష్టించుకున్నాం. ఆహారోత్పత్తుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యవసాయ ప్రగతిని ఆర్బీఐ తన నివేదికలో కళ్లకు కట్టింది. వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఏ విధంగా పెరిగిందో వివరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు మాత్రం తెలంగాణ వ్యవసాయ రంగానికి నాటికి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్లలో 1 ఎకరాకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఆర్బీఐ లెక్కలే సమాధానమిస్తున్నాయి. కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఒక్క నివేదికతో కొట్టిపారేసింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయ ప్రగతిని కళ్ల ముందు ఉంచింది. పంటల సాగు విస్తీర్ణం 74.8% పెరిగింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యవసాయ ప్రగతిని, పంటల ఉత్పత్తి 131.62 లక్షల టన్నులు పెరిగింది. సాగునీటి పారకం 155.99% పెరిగింది. వరి సాగు విస్తీర్ణం 231% పెరగ్గా, ధాన్యం ఉత్పత్తి 280% పెరిగింది. వీటన్నిటి ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తుల సంపద అక్షరాల 1,00,000 కోట్లు పెరిగిందని తెలంగాణ వ్యవసాయ ప్రగతిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నివేదిక తేల్చి చెప్పింది. రాష్ట్రంలో 2014-15తో పోల్చితే 9 ఏళ్ల కాలంలో పంటల సాగు భారీగా పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. సుమారు 74.8% పెరుగుదలతో పంటల సాగు విస్తీర్ణం ఏకంగా 98 లక్షల ఎకరాలు పెరిగినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో ఇంత భారీ విస్తీర్ణంలో పంట సాగు విస్తీర్ణం పెరిగిన దాఖలాలు లేవు. 2 కోట్ల ఎకరాల్లో పచ్చని పంట రాష్ట్ర వ్యవసాయ ప్రగతిని కళ్లకు కట్టింది. ఆకాశమే హద్దుగా వ్యవసాయ రంగం దూసుకుపోయింది. వరి సాగు విస్తీర్ణం 231%, ధాన్యం ఉత్పత్తి 280% పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాంగ్రెస్ నేతలు 1 ఎకరం కూడా అదనంగా పారలేదంటుంటే, ఆర్బీఐ మాత్రం గడిచిన 9 ఏళ్లలో రాష్ట్రంలో 97.48 లక్షల ఎకరాలకు సాగునీటి పారకం పెరిగినట్లు వెల్లడించింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు అంతంత మాత్రంగా ఉండే పంటల ఉత్పత్తులు 10 ఏళ్ల కాలంలో ఎవరు ఊహించని విధంగా 185% పంటల ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ చర్యలతో వ్యవసాయం గాడిన పడడంతో గడిచిన 9 ఏళ్లలో 84% రైతు ఆత్మహత్యలు తగ్గినట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఒకప్పుడు బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూసిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు దేశానికే అన్నపూర్ణగా మారింది. కేసీఆర్ అమలు చేసిన ఉచిత విద్యుత్,
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు బంధు వంటి పథకాలతో రాష్ట్రంలో వరి సాగు, ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగింది. ఆర్బీఐ లెక్కల ప్రకారం రాష్ట్రంలో వరి సాగు 231%, ధాన్యం ఉత్పత్తి 280% పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవసాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ అనేక వ్యయ ప్రయాసాల కోర్చి దారిలోకి తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఆగం చేస్తుంది. ఇప్పటికే కాళేశ్వరంపై కక్షగట్టి సాగునీళ్లు రాకుండా చేస్తుంది. కోతలు కొర్రీలతో అరకొర రుణమాఫీ చేసి రైతులకిచ్చిన హామీని తుంగలో తొక్కింది. ఎరువుల కోసం మళ్లీ క్యూ లైన్ లో నిల్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 6 ఏళ్ల పాటు రైతు బంధు పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఈ పథకానికి రామ్ రామ్ పలికింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి. రాత్రిపూట సరఫరాతో పలువురు రైతులు విద్యుత్ షాక్ తో చనిపోతున్నారు. సాగునీరు లేక చాలా జిల్లాల్లో అనధికార క్రాప్ హాలిడేలు ప్రకటించారు. 8 ఏళ్ల తర్వాత ఎండిన పంటలు దర్శనమిచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలోనే ఆగమాగమైంది.